మహాకుంభమేళాలో మరో పుణ్యఘట్టం జరుగుతోంది. మాఘ పౌర్ణమి వేళ 5వ అమృత స్నానాన్ని ఆచరిస్తున్నారు. అటు త్రివేణి సంగమంలో ఇసుకేస్తే రాలనంత భక్తజనం కనిపిస్తోంది. మరోవైపు మాఘ పూర్ణిమ కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాకుంభమేళాలో మరో పుణ్యఘట్టం జరుగుతోంది. మాఘ పౌర్ణమి వేళ 5వ అమృత స్నానాన్ని ఆచరిస్తున్నారు. అటు త్రివేణి సంగమంలో ఇసుకేస్తే రాలనంత భక్తజనం కనిపిస్తోంది. మరోవైపు మాఘ పూర్ణిమ కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాకుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశ విదేశాలకు చెందిన భక్తులు తరలి వస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఇవాళ మాఘ పూర్ణిమ. ఈ నెల 26న శివరాత్రి. మాఘ పూర్ణిమతో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా ముగుస్తూ ఉండడంతో ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో ఎప్పుడూ ఇసుకేస్తే రాలనంత మంది ఉంటున్నారు. మాఘ పౌర్ణమి కావడంతో నిన్న సాయంత్రం నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇవాళ కుంభమేళాకు యాత్రికుల తాకిడి, ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్కరోజే 1 కోటి మందికి పైగా పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. వీకెండ్ ఎఫెక్ట్తో రష్ బాగా రావడంతో 350 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. దాంతో అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మార్చారు. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ లాంటి ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని యూపీ సర్కార్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మరోవైపు మహాకుంభమేళాకు వెళ్లే రహదారులు వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పోలీసులు, అధికారులు సమావేశమయ్యారు. రోడ్లపై వాహనాలు భారీగా చేరకుండా చూడాలని ఆదేశించారు.